చికెన్ ముక్కలు వేసినారు, మటన్ ముక్కలు వేసినారు గంగా నదిలోని. అరే బాబు, గంగా నదిని కలుషితం చేసేది మీరు, ముస్లిమ్స్ కాదు. ప్రతిరోజు కొన్ని బిలియన్ల లీటర్ల మురుగునీరు, అంటే మనుషులు జంతువులు విసర్జించిన మలమూత్రాలు ఉచ్చాపి, అందభక్తులారా వినండి, దాంట్లో కలుస్తూ ఉంది. జంతువులు తోలడం, మనుషులు ముడ్లు కట్టుకోవడం, ఉచ్చలు పోయడం. ముఖ్యమైన ఘాట్లు ఏదో తెలుసా? మణికర్ణిక ఘాటు, హరిచంద్ర ఘాటు, అస్పి ఘాటు, తర్వాత ఇంకో ఘాటు ఏదో, మొత్తానికి 4-5 ఘాట్లు మంచి ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లలోనే స్నానం చేస్తూ ఉంటారు, ఆన్నే ఉచ్చలు పోస్తూ ఉంటారు, ఏరుగుతూ ఉంటారు. ఇదంతా గంగా నదిలోకి పోతూ ఉంటాయి. కొన్ని బోట్ల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా దాంట్లో కలుస్తూ ఉంటాయి, గంగా నదిలో కలుస్తూ ఉంటాయి. టెక్స్టైల్స్ నుంచి వచ్చేటివి, స్టీల్ మెటల్ నుంచి వచ్చేటివి, కొన్ని హార్డ్ మెటల్స్ కూడా గంగా నదిలో కలుస్తూ ఉంటాయి. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేది, చర్మ ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ, వాటి మొత్తం గంగా నదిలోకి పోతూ ఉంటుంది. విషయం తెలుసా? అదేదో అట్టహాసంగా బీజేపీ మీకోసం మా కోసం మీరని గంగా నదిని ప్రక్షాళన చేయాలా గంగమ్మ తల్లి అని చెప్పి సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఏర్పాటు చేశారు. STPs అంటారు దాన్ని. అవి ఇప్పుడు పనిచేయడంలా, మీరు తెలుసుకోండి. నిజం, అవి పనిచేయడంలా. అంటే గంగా నదిని ప్రక్షాళన చేయాలి, గంగా నదిని శుభ్రపరచాలి, గంగా తల్లిని శుభ్రపరచాలనే ఉద్దేశంతో చేసి కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్లు. అలాగే కాదు, ఇప్పుడు నిజంగా గంగామాత మీద बताया अंधभक्तुलारा सुनो रे भाई, गंगा माता के ऊपर, गंगा नदी के ऊपर जो पवित्र गंगा है उनके ऊपर प्यार मोहब्बत है आपको। जो बीजेपी पार्टी की मोहब्बत है बोले तो 1000 करोड़ इन्वेस्टमेंट डालना पड़ता, 1000 करोड़ स्टेट सेंट्रल बजट और स्टेट बजट मिलके गंगा प्रक्षाళన కాన్పూరు, వారణాసి, పాట్నా ఈ 3 మహానగరాల నుంచి వచ్చే మురుగునీరు మొత్తం బట్టలు ఉతికింది, పిల్లలు ఉచ్చబోసింది, పెద్దలు ఉచ్చబోసింది, ఏరిగింది, తోమింది, ఇండ్లు గడిగింది, మొత్తం ఇవన్నీ గంగా నదులకే వెళ్తాయి. ये देखिए गंगा जी में गंदगी कर रहे हैं, लैट्रिन बाथरूम చెప్పకూడదు కానీ ఆ గంగా నదిని క్లీన్ చేయాలి. ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో శవాల దహనం చేస్తూ ఉంటారు. పూర్తిగా కాలితే సరే, కాలకపోతే సగం శవాలనే గంగా నదిలో పడతాయి. అప్పుడు అపవిత్రం కాదా? పూలు, అరే గుట్కాలు కొన్ని కోట్ల ఉంటాయి గంగా నదిలో, పోయి చూడండి. ఏదేమైనా అందభక్తులారా ఔర్ అమర ముసల్మాను, మీకు పరిశుభ్రమైన, ఎంతో అత్యంత పరిశుభ్రమైనటువంటి మసీదులు పెట్టుకొని అక్కడ రోజా వదలకుండా మీ ముడ్డిలో పొగురు ఎక్కువై టోపీలు పెట్టుకొని, అసలే కాలం బాగలేదు, పరిస్థితులు బాగలేవు, బత్తాయి గాళ్ళు అందభక్తులు మన వెంట పడతా ఉన్నారు. మీరు ఆ ఉత్సపి మధ్యన ఆ నదిలో ఆ వాసన కొట్టుకుంటా శవాల మధ్య మీరు రోజా వదిలికి పోయినంటే మీరు మహానుభావులు రే, మీరు మామూలు కాదు, వీళ్ళకంటే మీరు జాచోళ్ళు కదా. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేవలం ముస్లింల మీద నెపాన్ని నెట్టడానికి, ముస్లింలను బూచిగా చూపించడానికి ప్రతి దొరికిన సంఘటనని అంధభక్తులు వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏమి కాదు. దీనివల్ల అనిశ్చితి ఏర్పడుతుంది దేశంలో తప్ప ప్రజల మధ్య అవంతరాలు ఎప్పుడూ జరగవు. సో ఏదేమైనా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి, మన ప్రధానమంత్రికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం మేము. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల స్పెషల్ బడ్జెట్ గంగామాత ప్రక్షాళన కోసం పెట్టాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలను ఖాళీ చేయించాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఘాట్లను శుభ్రం చేయాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలను మొత్తం ఖాళీ చేయించి ఒక సుందరీకరణ చేయాలని చెప్పి మాత్రం యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా కోరుతా ఉన్నాం.